మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి టీడీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. టీడీపీ ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి, మండపల్లి రాంప్రసాద్ రెడ్డి రెండు వర్గాలు విడిపోయారు. లక్కిరెడ్డిపల్లె మండలంలో టీడీపీ జెండాలను రమేష్ కుమార్ రెడ్డి వర్గీయులు తగలబెట్టారు. జై రమేష్ రెడ్డి, జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. దీంతో రాయచోటి నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా రమేష్ కుమార్ రెడ్డి నిలుస్తారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి టీడీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. టీడీపీ ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి, మండపల్లి రాంప్రసాద్ రెడ్డి రెండు వర్గాలుగా విడిపోయారు. లక్కిరెడ్డిపల్లె మండలంలో టీడీపీ జెండాలను రమేష్ కుమార్ రెడ్డి వర్గీయులు తగలబెట్టారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ సీటు వ్యవహారంలో రెండు వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో రమేష్ రెడ్డి ఎవరైతే ఇన్ఛార్జ్ గా కొనసాగుతా ఉన్నారో ఈయన టీడీపీ తరఫున 2 సార్లు కూడా పోటీ చేశారు. స్వల్ప ఓట్లతోనే ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి తనకు సీటు ఇవ్వాలని చెప్పేసి అధిష్టానానికి మరోమారు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా అధిష్టానం తెప్పించుకున్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం మళ్ళీ ఇతను ఓడిపోతాడన్నటువంటి సందేహంతో ఇదే నియోజకవర్గంలో వైసీపీ నుండి టీడీపీలో చేరినటువంటి రాంప్రసాద్ రెడ్డి, మండపల్లి రాంప్రసాద్ రెడ్డికి సీటును కేటాయించినట్లు ఇప్పటికే సంకేతాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఒక్కసారిగా రమేష్ రెడ్డి సొంత మండలం అయినటువంటి లక్కిరెడ్డిపల్లెలో టీడీపీకి సంబంధించినటువంటి జెండాలతో పాటు ఫ్లెక్సీలను కూడా ఆయన వర్గీయులు పూర్తిగా దహనం చేశారు. జై రమేష్ రెడ్డి, జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. అంటే పూర్తిగా ఆయన ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన బరిలో నిలిచేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ప్రియా, ఈ గొడవకు ప్రధాన కారణాలేంటి? పూర్తిగా చూసినట్లయితే టీడీపీ ఓ మేనిఫెస్టో పెట్టుకొని దాని ప్రకారం అంచనాల ప్రకారం ముందుకు వెళ్తా ఉంది. కుటుంబంలో ఒకరికి మాత్రమే సీటును కల్పిస్తామని చెప్పేసి సంకేతాలు ఇచ్చింది. అందులో భాగంగానే కడప నియోజకవర్గానికి సంబంధించి రమేష్ రెడ్డి మరదలు ఎవరైతే ఉన్నారో తమ్ముని భార్య, ఆయనకు ఇక్కడ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పిస్తా ఉన్నారు. ఆయన సొంత తమ్మునికి కూడా ఎంపీగా, కడప ఎంపీగా కూడా శ్రీనివాసులు రెడ్డికి అవకాశం కల్పిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఇతనికి సీటు నిరాకరించబడిందని చెప్పేసి తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో నిన్నటి రోజున ఈ యొక్క సంఘటన జరిగింది. ప్రియా, గొడవ జరిగిన నేపథ్యంలో ఎవరైనా పార్టీ నేతలు స్పందించడం జరిగిందా? పూర్తిగా ఇప్పటికైతే పోలీసులు ఇరు వర్గాలను కూడా చెదరగొట్టారు. ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి రెండు వర్గాలుగా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయి పార్టీని అగౌరవపరుస్తూ వారి యొక్క జెండాలను తగలబెట్టడం అయితే జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అధికార పక్ష నాయకులు ఇప్పటి వరకు ఎక్కడైనా టీడీపీ వారి జెండాలు కాల్చినటువంటి సందర్భాలు కనిపించాయి. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతల మధ్య గొడవలు జరగడము, ఈ గొడవ పూర్తిగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పార్టీని రెండుగా చీలిక దిశగా అడుగులు వేస్తా ఉందని చెప్పి స్థానిక నేతలు అయితే భావిస్తా ఉన్నారు. ప్రియా, పోలీస్ అధికారులు గొడవ పట్ల ఎలాంటి చర్యలు తీసుకున్నారు? పూర్తిగా పోలీసులు అయితే అప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏదైతే ఈ విషయం జరిగిందో దీనిపై కేసు కూడా నమోదు చేస్తాము. ఏ పార్టీలో ఉన్నవారు కూడా ఇరు వర్గాలను కూడా రెచ్చగొట్టేటువంటి ధోరణిలో ముందుకు వెళ్తే కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో నిన్న జరిగినటువంటి సంఘటన పైన కేసు కూడా నమోదు చేశారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. రానున్న రోజుల్లో ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇతను 2 సార్లు, ఇతను కూడా ఓ దఫా ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇతని తండ్రి రమేష్ రెడ్డి వారి తండ్రి కూడా రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. ఇది కూడా ఈ నియోజకవర్గంలో మంచిగానే పట్టు ఉంది. అయినప్పటికీ కూడా రాంప్రసాద్ రెడ్డి గెలుస్తాడన్నటువంటి ఒక ధీమాతో నారా లోకేష్ హామీతోనే ఆయన ఈ విధంగా ఇది చేస్తా ఉన్నారని చెప్పేసి స్థానిక నాయకులు భావిస్తా ఉన్నారు. రైట్ యూసఫ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.